వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలు గాల్లో చక్కర్లు. పోలీసులపై రాళ్లదాడి చేసిన ఆదివాసీలు. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. బాబుషిరెడ్డి మోసం గ్యారంటీ కార్యక్రమంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు పట్టణంలో నూతన అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ఉద్యమకారుడు బహుజన మేధావి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతి పట్ల వివిధ బీసీ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ, బీసీ జేఏసీ వడ్డెపల్లి మనోహర్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నేరెట్ల శ్రీనివాస్, బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. ప్రభంజన్ యాదవ్ గారికి అమర్ హాయ్ ప్రభంజన్ యాదవ్ గారు, బహుజన పుట్టమయుడు ప్రభంజన్ యాదవ్ గారు అమర్ హాయ్ అమర్ హాయ్. ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారి ఆశయాలను, తెలంగాణ ముందుకున్న ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారి ఆశయాలను, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని 57వ డివిజన్ గోకుల్ జంక్షన్లో హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు, మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, నాయని లక్ష్మారెడ్డి, అశోక్ రెడ్డి, పూల కరుణ, మున్ని, రాజేశ్వరి, బబ్లు, సాగర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంక సరళ మాట్లాడారు. జై నాయని, జై నాయని. ఓకే మంచిగా అవుతాను కొంచెం జరుగులే. అన్న చేసినటువంటి అభివృద్ధి కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అప్పుడు అన్న రావడానికి ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది అనేది సుస్పష్టంగా కనబడుతుంది. నైమ్నగర్ బ్రిడ్జి అయితేంది, కాళోజీ కళాక్షేత్రం అయితేనేముంది. అంతేకాకుండా ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 200 కోట్లతోటి ఇక్కడ స్కూళ్ళను కూడా తేవడం జరుగుతుంది. ఇంటిగ్రేషన్ స్కూళ్ళను కూడా తేవడం జరుగుతుంది. దశ దిశ అనేది తప్పకుండా వరంగల్ జిల్లాకు మారింది. చాలా అంటే చాలా ఎంత మహద్దశ ఉన్నదంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా హైదరాబాద్ స్థాయిలో మన వరంగల్ కనివిని ఎరగని రీతిలో డెవలప్మెంట్ జరుగుతుంది.
అడుగుతూనే ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఎంత అభివృద్ధి చేసినా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేస్తే చేసినట్టు అంటే వాళ్ళు ఉట్టిగా శిలాపలకాలు వేసిపోతారు కదా, శ్మశానాలలో కదా శిలాపలకాలు వేసే నైరుతి వాళ్ళ నైజం అలాంటిది. కానీ ఇక్కడ పనులు బడ్జెట్ ఎలాంటి బడ్జెట్ వాటికి ఎంత కేటాయించినాము అని స్పష్టంగా ప్రతి ఒక్కటి ఎట్లా అంటే ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉన్నటువంటి బడ్జెట్ ఇంత పెట్టినాం, ఇంత కేటాయించినాం, ఇంత జరుగుతుంది, ఇంత చేయడం జరిగింది అని ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ శిలాపలకాలకు అంకితమై ఉండడం వల్ల వాళ్ళ ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేక ఏదో ఒకటి చెప్పుకుంది మేమంటూ ఉన్నాము ఉనికి, మేమంటూ ఇట్లా పత్రికలలో కనబడకపోతే మమ్మల్ని జనాలు మర్చిపోతారనే పిచ్చి భ్రమలో ఉండి వాళ్ళు మాట్లాడుతాండ్రు. కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక వరంగల్లో కూడా చూడండి ఎట్లా జరుగుతుందో, ఎంత బాగా జరుగుతుందంటే అభివృద్ధి అనేది. ఎవరైనా ఒక ప్రతిపక్షాలు కూడా వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటారు, అబ్బా మేము చేయలేదు దేవుడా, ఇలాంటివి చేస్తే మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించుదురు కావచ్చు, మన బుద్ధి తక్కువ పనికి మనల్ని ప్రజలు పక్క కూర్చోబెట్టిరు అనేది వాళ్ళ మనసాక్షి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నది. అయినా కూడా ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలని అవాకులు చెవాకులు వేరుతున్నారు. కానీ అది ఎవరు ప్రజలు పట్టించుకోరు. పని చేసేటోళ్ళు చేస్తూనే నడుస్తారు, చూసేటోళ్ళు చూస్తూనే నడుస్తారు. అయితే ముఖ్యంగా కలెక్టరేట్ సునిహన్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఆదరించాలని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఓదెల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బ్రహ్మరమ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
विद्यानां दक्षिणामूर्तये नमः। ओम गजाननभोगगणाधिसेवितशम्भोबलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। ओम वागर्तारं भ्रमराधामनाथं प्रमदाक्षशङ्करं सर्वसौख्यप्रदातारं सर्वाभीष्टप्रदायकं यो वेदां ब्रह्मणो वेदा तस्मै ब्रह्मज ब्रह्माज आयुर्कीर्तिं प्रजावन्तुः शतं देव शरदो वर्धमानयत्यभिनिगमो भवति शतं दीर्घमायुः नमेव सदात्मानं भवति शतं भवति शतमैश्वर्यं भवति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुष शतेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठति श्री भवनां समल्लिकार्जुन स्वामी संपूर्ण अनुग्रह सिद्धिरस्तु मनोवांछित फल सिद्धिरस्तु आयुरारोग्य ऐश्वर्य రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సోమవారం నగర శివార్లోని బి తాండ్రపాడు గ్రామంలో సర్పంచ్ ఆకిపోగు జయన్న ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించి ప్రజల్లో హర్షాతిరేకాలు నింపారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు వందనం చేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడారు. జోడ్కనా అన్ని చూడండి జయన్న ఏమైనా పెన్షన్ వస్తుందమ్మా? పిల్లలకి డబ్బులు ఉన్నాయా? తల్లికి చూడండి, నిన్న ఓపెన్ అయింది చూడుస్తున్నాడు. పాలన బాగాలేదమ్మా. గ్యాస్ డబ్బులు కూడా వస్తున్నావా? తల్లి మళ్ళీ పడుతుంది చూడు. నిన్న ఓపెన్ అయింది చూడు. ఈరోజు సుపరిపాలనలో తొడిగలు కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలంలోని బి తాండ్రపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో చాలామందికి కూడా తల్లికి వందనం అనే డబ్బులు చాలామంది అందరికీ పడ్డాయి. కొంతమంది లేని వాళ్ళకు కూడా నిన్ననే స్లాట్ ఓపెన్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవరైనా పడని వాళ్ళు సచివాలయంకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ తల్లికి వందనం డబ్బులు కూడా పడతాయి. అలాగే పెన్షన్లు కూడా ప్రతి నెల 1వ తారీఖు సంక్షేమాన్ని అభివృద్ధి రెండుని సమపాలన చేస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలలో ఈరోజు తల్లికి వందనం లేదా చెప్పండి మీరు? దీపం పథకం కింద గ్యాస్లు ఇవ్వడం లేదా? మీరు అడగండి. ఇలా తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారాలతో కళ్ళబొల్లి మాటలు చెప్పి గత 2019లో అధికారంలో ఎక్కారు. ఒక్క ఛాన్స్ అన్నారు. ఒక్క ఛాన్స్ టైం అయిపోయింది. ఇంకోసారి ఛాన్స్ ఒకసారి అడిగింది వాళ్ళు కూడా, ఒకసారి ఇచ్చేశారు. ఇంకోసారి వాళ్ళకి ఛాన్స్ లేదు. కాబట్టి ఇలాంటి మోసపూరిత మాటలు, ఈ టక్కరి మాటలు మానుకుంటే బాగుంటుందని తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు సూపర్ 6 పథకం తొలడుగు భాగంగా కోడుమూరు ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి మా గ్రామాన్ని దర్శించడానికి వచ్చి ఉన్నాడు. మా గ్రామాన్ని పరిశీలించాడు. మా గ్రామంలో ప్రతి అడుగడుగున ప్రతి ఒక్కరూ తల్లికి వందనము
గురించి కూడా చాలామంది చెప్తున్నారు. మాకు 2 పిల్లలకి 3 పిల్లలకి వచ్చిందనేసి. అలాగనే పింఛన్లు కానీ 1వ తారీఖే వాళ్ళ ఇంటికి పోయి కూడా మరి ఇవ్వడం జరిగిన భాగంగా అది కూడా వాళ్ళే చాలా ఖుషిగా చెప్తున్నారు. ఎమ్మెల్యేకి అన్ని విధాలుగా మరి ప్రభుత్వము సహకరిస్తే మమ్మల్ని ముందుకు తీసుకొస్తుందని కూడా వాళ్ళు ఎంతో ఖుషిగా వాళ్ళు నవ్వుతూ ఎమ్మెల్యే గారికి అన్ని విధాలు వివరించారు. అలాగనే చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఎన్నో అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను. వాళ్ళు ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టడానికి మేము ఎన్నో కూడా వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా చేయలేక వాళ్ళతో చేతగాక మాటలు మాత్రం చెప్పారు. కానీ ఇంటింటి కొలాయి అన్నారు. కానీ ఇంటింటి కొలాయి ఈ కర్నూలు మండలంలో ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పడం మాత్రమే జరిగింది కానీ చేసింది ఎక్కడ లేదని. వాళ్ళు చాలా విధాలలో ఏమంటారంటే అది ఫోకస్కి మాత్రమే కానీ చేయడము గ్రౌండ్ వర్క్లో ఎక్కడ వాళ్ళ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎక్కడ పని చేసింది లేదని నేను ఈరోజు ఈ తొలి అడుగు భాగంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని విధాలుగా ప్రజలకి మీ ఇంటి వద్దకు పాలన అని చెప్పేసి ప్రతిదీ ఏదైతే చెప్పి ఉన్నాడో అవన్నిటినీ మరి ముందుకు నడిపిస్తూ పోతూ ఉన్నాడు. మరి ఎమ్మెల్యేల ద్వారా మరి గ్రామాలలో అన్ని విధాలుగా సహకరిస్తూ చిన్న చిన్న సమస్యల్ని కూడా మరి త్వరలో కూడా చేస్తామని కూడా ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అవన్నీ పరిశీలించి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ టి సంజయ్ నేతృత్వంలో ఒక అరుదైన మరియు క్లిష్టమైన మెదడు వెన్నుపాము శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సను వరంగల్లోని తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జరపడం విశేషం. 71 సంవత్సరాల నాగయ్య అనే రోగికి బీపీ, ఆస్తమా వంటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ మెదడు మరియు వెన్నుపాము కలిసి ప్రాంతమైన సెర్వికో మిథులారీ జంక్షన్ వద్ద ఒక ఘనత ఏర్పడింది. పేషెంట్ మెడికవర్ హాస్పిటల్కి వచ్చి అవసరమైన పరీక్షల అనంతరం జూలై 15న శస్త్రచికిత్సలు చేశారు. మనం చూసే దాన్ని ఒక 25 రెట్లు టైం దానిలో దాన్ని చూసుకుంటూ ఈ ఆపరేషన్ చేస్తాం. Center for Medicover Warangal Hospital. I take great pride to inform you all that we have done one of its rare surgery, a neurosurgery by our renowned neurosurgeon Dr. Sanjay and his team members. I also would like to thank you all for being here on behalf of the Medicover Hospital. I would now request Sanjay sir to share some insights about the same. Thank you. నాగయ్యకి చేతుల కాళ్ళలో బలహీనత, స్పర్శ తగ్గడము, అలానే బిగుసుకుపోవడము, నడకలో కష్టము, నడవలేని పరిస్థితి రావడము ఇవి జరిగినాయి. దీనికి శస్త్రచికిత్స ఒకటే మార్గము. అయితే మెదడులో గడ్డలు తీయడం అనేది సాధారణ విషయము న్యూరో సర్జరీలో. అలానే వెన్నుపాములో గడ్డలు తీయడం అనేది కూడా సాధారణ విషయము. కానీ మెదడు వెన్నుపాము కలిసే చోట సర్వైకల్ మెడులరీ జంక్షన్ దగ్గర గడ్డలు వల్ల తీయడంలో ప్రమాదము ఎక్కువ ఉంటుంది. అవి తీయకపోతే పూర్తిగా ప్రాణానికే ప్రమాదం కలుగుతుంది. ఎందుకంటే శ్వాస నరాలు అనేవి ఇక్కడి నుంచే వెళ్తాయి. అలానే చేతుల కాళ్ళకు వచ్చే నరాలు మొత్తం కూడా అక్కడి నుంచే వెళ్తాయి. అక్కడ ఒత్తిడి కలగడం వలన శ్వాస అనేది ఎప్పుడైనా ఏ నిమిషమైనా పూర్తిగా ఆగిపోయి ప్రాణము పోయే పరిస్థితి సంభవిస్తుంది. ఈ గడ్డ తీయకపోతే 100% ఒక నాటికి ఒక సమయానికి ప్రాణం పోవడం అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది శ్వాస ఆగిపోవడం వల్ల. అయితే ఈ గడ్డ శస్త్రచికిత్సలో తీయడము చేస్తున్నప్పుడు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ గడ్డను తీస్తున్నప్పుడు ఈ మెదడు వెన్నుపాము జంక్షన్ దగ్గర ఎక్కడైతే అది అతుక్కొని ఉంటుందో దాని మీద ట్రాక్షన్ అనేది పడడం వల్ల ఇట్లా గుంజినట్టు అవ్వడం వల్ల శ్వాస నరాలు
చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ శ్వాస ఆగిపోయి ఆ శస్త్రచికిత్స తర్వాత అసలు శ్వాస తీసుకోలేని పరిస్థితి కలగడము, వెంటిలేటర్ మీదే ఉండిపోవడము, వెంటిలేటర్ లేకుండా అసలు శ్వాస లేని పరిస్థితి ఉండడం వల్ల తర్వాత చనిపోవడం అనేది జరుగుతుంటుంది. అలానే చేతులు కాళ్ళు కూడా పూర్తిగా పడిపోతాయి. అయితే ఈ నాగయ్య గారు ఈ శస్త్రచికిత్స చేయాలని చెప్పడం జరిగింది. దానికి ఆయన హైదరాబాద్కు కూడా వెళ్ళి అక్కడ చూపెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా శస్త్రచికిత్స చేయాలి, దానిలో ఉన్న ప్రమాదాలను కూడా వివరించారు. ఆ తర్వాత ఆయన నిర్ణయం తీసుకొని మెడికవర్ హాస్పిటల్ వరంగల్ నందు పర్స చూసుకుంటూ మోటార్ ఎవక్ట్ పొటెన్షియల్స్ కూడా 2 మానిటరింగ్ సైమల్టేనియస్గా చేయడం జరిగింది. ఈ శస్త్రచికిత్సకి దాదాపు 5 గంటలు అలా పట్టొచ్చు అనుకున్నాము, కానీ 3 గంటల 40 నిమిషాల్లో ముగించడం జరిగింది. శస్త్రచికిత్సలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఇబ్బంది కష్టం లేకుండా, అలానే ఎప్పుడు కూడా ఈ యాంప్లిట్యూడ్స్ అనేవి తగ్గకుండా ఈ గడ్డను మొత్తం తీసేయడం జరిగింది. ఈ వెన్నుపాము మీద రిట్రాక్షన్ అనేది లేకుండా, అంటే వెన్నుపాముని పక్కకి జరపడం. ఇప్పుడు శస్త్రచికిత్స అనేది వెనక నుంచి చేయాలి. మెదడు వెన్నుపాము జంక్షన్కి చేసేటప్పుడు వెనక నుంచి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వెంకట్పూర్కు చెందిన పేద వైద్య విద్యార్థి సుష్మిత విద్య కోసం ఆర్థిక సహాయం చేయాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ని ఆశ్రయించగా స్పందించిన కేటీఆర్ సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ పిలుపునిచ్చిన గిఫ్టీ స్మైల్ స్ఫూర్తితో ముందుకొచ్చిన వైద్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ప్రణయవాణి ఆర్థిక సహాయం చేశారు. నేడు వారి కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థి సుష్మిత. ఈ సందర్భంగా వైద్య దంపతులను కేటీఆర్ అభినందించారు. డాక్టర్ చదువుతుంది, అయితే ఆమెకి ఫీజుకి డబ్బులు లేవన్న ట్వీట్ చేస్తే నేను సరే చేద్దామని చెప్పాను. ఈ డాక్టర్ గారు స్పందించి, చంద్రశేఖర్ స్పందించి నేను కడతాను ముందుకు వచ్చాను. నేను ఎప్పుడు కలవలేదండి, ఫస్ట్ టైం ఆయన ముందుకు వచ్చి చెప్తే థ్యాంక్ యూ అని చెప్తే ఈరోజు వచ్చి వారు డబ్బులు ఆల్రెడీ చెల్లించింది. 1 year అయింది కదా, 6 months అయింది. ఇప్పుడు అమ్మాయికి ఎక్కడ చదువుతుందంటే నైస్. ఎవరు నేను ముందుగా పిల్లలు ఇంకా చెల్లెల్లో కాలేజ్ అవుతుంది. దయచేసి ఇంకో 4 అవుతుందా 5 అవుతుంది. ఏ ర్యాంక్ వచ్చింది? ఆల్ ది బెస్ట్. కష్టపడి పైకి వచ్చి అది డాక్టర్ గారు నీకు హెల్ప్ చేసినారు కదా, నువ్వు డాక్టర్ అయినాక మరి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తావా? ఎవరన్నా చదువుకుని పిల్లలు, ఎవరన్నా పేద పిల్లలు ఉంటే నువ్వు బాధ్యతగా తీసుకొని నీకు వచ్చిన కష్టం వాళ్ళకి రావద్దనుకుని ఒక 4-5 కలిపి. ఓకే, గుడ్ లక్. నాన్నమ్మని మంచిగా చూసుకో. ఏం చేస్తారు? వ్యవసాయమా? చేస్తుందా? పొలం లేదా? ఇక్కడ గద్వాలా అన్నప్పుడు పిల్లలు అన్నీ గవర్నమెంట్ స్కూల్ చదువుతారా? బాగానే ఉన్నదా? పర్వాలేదా? గురుకులమా లేకపోతే గవర్నమెంట్ స్కూల్? గురుకులం బాగానే ఉన్నాయి. ఇప్పుడు గురుకులం లేక ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు బాగుండే, ఈశ్వర్ సార్ ఉన్నప్పుడు బాగుంటుంది. చాలా ఇన్స్పిరేషన్. మరి మీరు ఎట్లా చదువుకున్నారు? మీకు ఎవరు ధర్మాత్మ హెల్ప్ చేసింది ఇలాగా? స్కాలర్షిప్ అది గుర్తొచ్చి మళ్ళీ అమ్మాయికి హెల్ప్ చేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అనుకుంటా సొంతూరు అనుకుంటా కాదు. ఇప్పుడు నువ్వు చేసిన కదా పిల్లలు మీకు బాబు, ఈ మంచి పని చేస్తే నీ బాబుకి ఎప్పుడో దగ్గర మంచి జరుగుతున్నాను. అక్కడ గుర్తుపెట్టుకో. వెల్డన్. థ్యాంక్ యూ డాక్టర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. సుష్మిత బాగా చదువు. డాక్టర్ గారిని మర్చిపో.
మేక్ ఇన్ ఇండియా ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పీఎం నరేంద్ర మోడీ అన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన దేశ సైనికుల సత్తా చూసాం. అందులో 100% లక్ష్యాలను సాధించాం. ఖచ్చితమైన లక్ష్యంతో కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఈ ఆపరేషన్తో మేడ్ ఇన్ ఇండియా సైనిక సామర్థ్యం గొప్పతనం ఏంటో ప్రపంచం చూసింది. ఉగ్రవాదం నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మోడీ వెల్లడించారు. 22 मिनट के भीतर भीतर ऑपरेशन सिंदूर के तहत उसको जमींदोज कर दिया गया और मैंने बिहार की एक कार्यक्रम में इसकी घोषणा की थी, जो हमारी सैन्य शक्ति ने बहुत ही कम समय में सिद्ध करके दिखा दिया और इसमें मेड इन इंडिया सैन्य शक्ति का ये नया स्वरूप, इस पर भी दुनिया बहुत आकर्षित हुई है। इन दिनों विश्व के जिन जिन लोगों से मिलना होता है तो भारत के इस मेड इन इंडिया जो औजार तैयार हो रहे हैं उसके प्रति दुनिया का आकर्षण बढ़ रहा है. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.